వెల్కమ్ టు మై ఛానల్. సో రీసెంట్గా మేము కేరళలోని అలిప్పి కొచ్చికి వెళ్ళాము. సో ఇదొచ్చేసి మేము బోట్ హౌస్లో ఉన్నాము. సో బోట్ హౌస్లో ఎలా ఉంది ఏంటనేది ఫుల్ వీడియో పెట్టేశాను. మీరు ఇప్పటివరకు చూడలేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒక్కసారి వెళ్ళి చూసేసేయండి. సో ఇదొచ్చేసి మనకి కేరళలో అలిప్పిలో ఉంటుంది బోట్ హౌస్ అనేది. చాలా చాలా బాగుంటుంది. నేను లాస్ట్ వీడియోలో నైట్ వరకు చూపించాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇప్పుడు మేము చెక్అవుట్ అవ్వాలి ఇంకా బోట్ నుంచి. సో ఇక్కడ మార్నింగ్ వ్యూ చాలా 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 బాగుంటుంది. అట్ ద సేమ్ టైం సన్సెట్ అంటే ఈవినింగ్ వ్యూ కూడా బాగుంటుంది. బట్ మార్నింగ్ వ్యూ ఏంటంటే మనకి సన్ రైజ్ అలా అవుతా ఉంటే చాలా బాగుంటుంది. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మనకి ఇక్కడ బోట్ అనేది ఆపేశారు ఒక దగ్గర, ఊరు దగ్గర అని చెప్పేసి. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసేస్తా ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఈజీగా ఒక 30 కిలోమీటర్స్ మనం జర్నీ చేయాలి వాటర్ పైనే, అంటే బోట్లోనే. ఒక 30 కిలోమీటర్స్ జర్నీ చేసినాక మనం ఎక్కడి నుంచి అయితే బోట్లో ఎక్కినామో, అంటే మనకి స్టార్టింగ్ ప్లేస్ ఉంటుంది కదా, లైక్ బస్ స్టాప్, ఒక ఏ ప్లేస్ నుంచి బి ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఏ ప్లేస్కి రిటర్న్ వచ్చేస్తాను చూడండి, అలా ఉంటుంది. సో మనం ఎక్కడైతే చెక్ ఇన్ అయ్యామో బోట్లోకి, సో అక్కడికే మళ్ళీ వెళ్ళి దింపేస్తారు అన్నట్టు. సో మార్నింగ్ వెళ్తా ఉంటే కొంచెం ఎక్కడో అనిపిస్తుంది. చాలా 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 బాగుండేది నిజంగా బోట్ హౌస్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే. ఒక 21 అవర్స్ అలా ఉన్నాము. అండ్ విత్ మీల్స్ కూడా 3 times మీల్స్ పెడతారు వాళ్ళు మనకి, ఫ్రెష్లీ కుక్డ్. అంతా కేరళ టైప్లోనే ఉంటుంది ఫుడ్ కూడా. బట్ మనకి ఎక్కడ కూడా ఏంటి ఇలా ఉంది అని మాత్రం అస్సలు అనిపించదు. చాలా చాలా బాగుంది. అండ్ స్పైసెస్ కూడా చాలా మీడియం స్పైసెస్ యూస్ చేశారు. అంటే మరీ ఓవర్గా కారం, ఘాటు, సాల్ట్ అలాంటివి ఏం లేకుండా అందరూ అంటే మనలాగా ఎక్కడెక్కడ నుంచో వస్తారు కదా బోట్ హౌస్కైనా, కేరళకు వచ్చి అలా చూడ్డానికి వస్తారు కదా అలిప్పి. సో అందరికీ సెట్ అయ్యేట్టుగా బాగా చేశారు ఫుడ్ అయితే. సో ఇక్కడ మేము రిటర్న్ అవుతున్నాం అని చెప్పాను కదా. సో మనతో పాటు ఇంకా అంటే డైలీ ఎవరో ఒకరు అలా వస్తూనే ఉంటారు. సో మేము వెళ్ళిన రోజు కూడా చాలా మంది వచ్చి ఉంటారు కదా. సో అన్ని బోట్లు కూడా మేమున్న దగ్గర నుంచి రిటర్న్ అయిపోతా ఉన్నాయి. మేమున్న దగ్గరే చాలా వరకు కూడా అక్కడే పార్క్ చేశారు. నైట్ అంతా అక్కడే ఉన్నాము. ఇంకా అంటే నైట్ అనేది మనకి ఇంకా జర్నీ ఉండదు అన్నట్టు, ఎందుకంటే సరిగ్గా కనిపించదు కదా మళ్ళీ వాటర్లో వేరే బోట్స్ వస్తున్నాయో లేదో అన్నట్టుగా. సో ఆ 2 బోట్స్ కనిపిస్తున్నాయి కదా వీడియోలో, దాని పక్కన మేము నైట్ అంతా అక్కడే పార్క్ చేసినారు బోట్ని. సో ఇంకా మేము వెళ్ళిపోతా ఉన్నాం. నెక్స్ట్ వాళ్ళు కూడా మేబీ రావచ్చేమో. అంటే మనం బోట్లో వెళ్ళిన తర్వాత 21 అవర్స్ అంటే ఫుల్గా తిరిగేసి నైట్ ఒక దగ్గర ఆపేస్తారు ఇంకా. సో అలా ఉంటుంది. బట్ వాటర్ మీద ఇలా వెళ్తుంటే మాత్రం చాలా 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 బాగుంది. ఇది ఏంటంటే అందరూ కూడా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, అంటే ఖచ్చితంగా ఒకసారి చూడాలి అనిపించేంతగా ఉంటుంది. అండ్ మధ్యలో వాటరు, చుట్టుపక్కల మొత్తం చెట్లే. ఇంకా మనకు కేరళ అనేసరికి ఎలా ఉంటుంది, ఫుల్గా కొబ్బరి చెట్లు అండ్ బనానా చెట్లు ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అండ్ ఇదంతా కూడా ఒక ఊరికి మధ్యలో ఉంటుంది పెద్దగా. ఇదన్నీ కూడా ఏంటంటే బ్యాక్ వాటర్స్. అంటే ఇది రివర్ కాదు, నదులు సముద్రాలు అసలు కాదు, ఇది బ్యాక్ వాటర్స్ అన్నట్టు. బ్యాక్ వాటర్స్ అంటే ఒక దగ్గర నుంచి, అంటే మనకి ఇది కనిపించేంత వరకు వాటరే కనిపిస్తాయి. బట్ ఇది రివర్ అలాంటిది ఏం కాదన్నట్టు. ఒక ఊరికి మధ్యలో ఉంటుంది అన్నట్టు. మీకు ఈ పక్క కనిపిస్తున్నాయి కదా ఇల్లులు అవన్నీ కూడా. సో అక్కడ నుంచి ఈ ఊరికి రావాలన్నా కూడా అందరూ కూడా బై బోటే వెళ్తారు. సో ఆ బోట్లన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మేము తీసుకున్నది వచ్చేసి, అంటే మేము స్టే చేసింది వచ్చేసి వాటర్ బోట్ కదా. సో అది వచ్చేసి కెనా బోట్ అనేది అంటారంట. సో అలా ఉంటుంది. అది ఒక 2 to 3 మెంబర్స్ అంతే దాని లిమిట్ అంటే. సో అలాగే వాళ్ళు మనకి ఇప్పుడు ఎలా ఉంటుంది, మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి, లేదంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, లేదంటే మనం ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నాము, మన గ్రాసరీస్ అయినా వెజిటేబుల్స్ అయినా కావాలంటే వేరే దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాం కదా. సో సేమ్ వీళ్ళు కూడా అలాగే ప్రతి చిన్న దానికి కూడా వీళ్ళు ఇలా బోట్లోనే ట్రావెల్ చేసి పక్కన దానికి వెళ్ళి వాటర్ ట్యాంకులు, వాటర్ టిన్నులు అలాంటివి తెచ్చుకుంటూ ఉంటారు. లైక్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫుల్ ఆఫ్ గ్రీనరీ అయ్యేసరికి వాటర్ ఇబ్బంది అస్సలు ఉండదు. చాలా చాలా బాగుంది. అండ్ వాటర్ కూడా మరీ అంత ఏమంటారు, ఓవర్ క్లియర్గా కాకపోయినా కానీ బాగున్నాయి అన్నట్టుగా. చాలా చాలా బాగా అనిపిస్తూ ఉంది ఇక్కడైతే. మేము ఇంకా రెడీ అయ్యేసి ఇక్కడ అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అంటే ఇంకా వెళ్ళిపోతాం కదా, ఇంకా అంటే మనం ఇంకా చెక్అవుట్ కదా, మళ్ళీ ఎప్పుడు వస్తామో బోట్ హౌస్లో ఎప్పుడు స్టే చేస్తామో తెలియదు కదా. సో అలా అని ఇంకా ఇక్కడే కూర్చొని చాలాసేపు ఉన్నాము. ఇంకా మేము మార్నింగ్ 8:30కి అంతా మనకి స్టార్ట్ చేసేస్తారు. మార్నింగే మన బోట్ అనేది స్టార్ట్ చేసేసరికి మనకి వేరే బోట్లు కూడా సేమ్ టైంలో వచ్చే ఉంటాయి కదా. సో అలా మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ బోట్ ఎలా ఉంది, అంత డీటెయిల్స్ మాకు ఎంత పడింది అనేది అంతా కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, మీరు ఒకసారి వెళ్ళి చూసేసేయండి. అండ్ ఇంకా చాలా మనం వెళ్తూ ఉంటే కొన్ని చెక్ ఇన్ అయ్యే బోట్స్ కూడా ఉంటాయి అన్నట్టు. అంటే ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. హౌస్ బోట్ అయితే మాత్రం మ్యాక్సిమం ఇదే టైం అంట, 12 నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ అంటే ఈ రోజు ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ అయితే, చెక్ ఇన్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 9కి మనం చెక్అవుట్ అవ్వాలి. అంటే 21 అవర్స్ ఈజీగా మనం బోట్లోనే ఉంటాము.
సో అలా ఇంతకు ముందు వెళ్ళింది కదండి చిన్న చిన్న పడవలు. సో ఆ బోట్లు చిన్న చిన్న బోట్లలో ఇందాక చెప్పాను కదా ఏమన్నా హౌస్కి సంబంధించినవి లేదంటే ఇంట్లోకి కావాల్సిన డైలీ నీడ్స్ అన్నీ కూడా సో అలాంటి దాంట్లో తెచ్చుకుంటారంట. ఇలా చూస్తూ ఉండగానే మాకు బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. సో మాకు బోట్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేసేసారు. మార్నింగ్ చెప్పాను కదా 3 మీల్స్ ఉంటాయని. మనం వెళ్ళిన తర్వాత 12 తర్వాత మధ్యాహ్నం లంచ్ ఒకటి, నెక్స్ట్ డిన్నర్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వీళ్ళే అరేంజ్ చేస్తారు. చూడండి ఆ రోజైతే మాకు ఇడ్లీ పెట్టారు. ఇడ్లీతో పాటు బ్రెడ్ అండ్ జామ్, అంటే ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు తినొచ్చు. ఇడ్లీ కూడా కొంచెం క్యారెట్ ఇడ్లీ లాగా చేశారు, చాలా బాగుంది. స్పాంజీ ఇడ్లీలు చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇడ్లీలోకి సాంబార్ అండ్ చట్నీ కూడా చేశారు. ఇవన్నీ కూడా మనకి అన్లిమిటెడ్, ఇంతే తినాలని ఏమి ఉండదు. దాని తర్వాత ఇంకెవరైనా తాగే వాళ్ళు కాఫీ టీ అలా తాగొచ్చు. షుగర్ ఏమన్నా ఎవరైనా ఎక్స్ట్రాగా కొంచెం షుగర్ అంటే కొంచెం స్వీట్గా తాగే వాళ్ళు ఉంటారు కదా, సో అలా. సో మేమైతే ఇక్కడ కాళ్ళు పెట్టేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మన కాళ్ళకేం టచ్ అవ్వ, వాటర్ చాలా హైట్లో ఉంటుంది బోటు, బట్ ఏదో అలా కొంచెం బాగా అనిపిస్తూ ఉంటుంది కదా వాటర్ని చూసినప్పుడు. లైక్ బీచ్ అయినా లేదంటే ఇలా బోట్లో వెళ్ళినా కూడా తెలియని మైండ్ రిలీఫ్ ఉంటుంది. చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది నిజంగా, చాలా చాలా బాగుంది. అండ్ మనం ఇలా వెళ్తూ ఉంటే పక్కన ఊర్లు ఉంటాయని చెప్పాను కదా, ఈ పక్క ఆ పక్క విలేజ్లు కదా. సో అక్కడ అంతా కూడా కొన్ని బోట్లో అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారంటే సాంగ్స్ పెట్టుకొని ఒకటి డ్యాన్స్లు. అది చూపిద్దాం అనుకున్నాను, బట్ మళ్ళీ ఆ సాంగ్ వల్ల కాపీరైట్ ఇష్యూ వస్తుందని చెప్పి చూపించలేదు. అది నిన్న సాయంత్రం యాక్చువల్లీ బాగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ కనిపిస్తూ ఉంది కదా, సో అక్కడే మనం ఇంకా వెళ్ళిపోయేది. అక్కడే మనం ఇంకా చెక్అవుట్ అయిపోయేది. అంటే మేము వచ్చింది అక్కడి నుంచే, సో ఇప్పుడు వెళ్ళేది కూడా అక్కడికే. సో అలా ఉంటుంది. ఒక్క ప్లేస్ నుంచి వెళ్ళామంటే సేమ్ మళ్ళీ అదే ప్లేస్కి వచ్చేట్టుగా. అండ్ వెళ్ళిన బోట్స్ అన్ని కూడా ఒకదాంతో ఒకటి ఇలా లైన్గా పార్క్ చేస్తారు. ఒకవేళ మనకు గనక ప్లేస్ లేదనుకోండి బయటికి వెళ్ళడానికి, ఒక బోట్లోంచి అలా జంపింగ్ చేస్తా వెళ్తూ ఉంటాము. సో ఇక్కడ మాతో పాటు ఒక 4 కపుల్, మాతో పాటు ఇంకా 3 కపుల్స్ వచ్చారు. సో దాంట్లో వన్ ఆఫ్ ది కపుల్ వీళ్ళు, మా బాబు వాళ్ళతో ఫుల్గా ఆడేసుకుంటా ఉన్నాడు. వీళ్ళు వచ్చేసి కేరళ వాళ్ళే, బట్ వేరే డిస్టిక్ అంట. మేము ఉండింది అలప్పిలో కేరళ డిస్టిక్లో. సో వీళ్ళు వచ్చేసి వేరే ప్లేస్ అనేసరికి ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఇంకా మేము వచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి మేము కొచ్చికి బయలుదేరుతా ఉన్నాము. సో కొచ్చికి మనం అలిప్పి నుంచి కొచ్చికి బయలుదేరే రూట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కేరళ చిప్స్ చాలా చాలా ఫేమస్ అంట. అంటే కేరళ చిప్స్ ఫ్యాక్టరీ, అంటే వీళ్ళే రెడీ చేసి మంచి ఫ్రెష్ చిప్స్ అమ్ముతూ ఉంటారు. చాలా చాలా రకాలు ఉన్నాయి చూడండి, మీకు వీడియోలో చూసి అర్థమైపోతుంది కదా, కుప్పలుగా ఉన్నాయి అసలు. ఇంకా బీభత్సమైన టైప్స్, అసలు చాలా చాలా టైప్స్లో ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ హల్వా ఉంటుంది కదా, కేరళ హల్వా. మనకి కరాచీ హల్వా ఎంత ఫేమస్, సో కేరళ హల్వా కూడా అంతే ఫేమస్ అంట. అండ్ చాలా చాలా బాగుంది. మెయిన్ మనకి టేస్టింగ్కి చాలా ఇచ్చేస్తారు చిప్స్, అంటే మనం ఏది నచ్చుతుందో తెలియదు కదా వాళ్ళకి అన్నట్టుగా మనకు అలా ఇస్తారు. అండ్ దీని తర్వాత దాని పక్కనే మనకి కేరళలో ఉండే కొన్ని అంటే అక్కడ ఏం ఫేమస్ అవన్నీ కూడా ఇలా చిన్నగా ఉన్నాయి. లైక్ బోట్స్ అయినా లేదంటే ఎలిఫెంట్స్ అయినా అలాంటి కొన్ని యాంటిక్ పీసెస్ కూడా చాలా చాలా బాగున్నాయి. బట్ కాస్ట్ వచ్చేసి బిట్ కాస్ట్లీనే. చిన్న ఇక్కడ మనకి ఎలిఫెంట్ కనిపిస్తుంది కదా, ఒక్కొక్కటి మినిమం 500 ఎబో ఉంటుందంట. అంత పెద్ద తీసుకునేది, మన పిల్లల గురించి తెలిసిందే కదా, ఒక్క కిందికి పడేస్తే మొత్తం ముక్కలైపోతుంది, అలా ఉంటుంది. అండ్ చాలా చాలా టైప్స్ ఉన్నాయి, లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయినా లేదంటే మనం షో కేసులో పెట్టుకోవడానికైనా అలా చాలా చాలా ఉన్నాయి. కీ చైన్స్ అలా కూడా ఉన్నాయి, బట్ అన్నీ కూడా చాలా చాలా కాస్ట్లీ. అంటే 100కి 200కి పెద్దగా వచ్చేట్టుగా ఏమీ లేవు. సో మేము మినిమం కాస్ట్ నుంచి చూస్తా ఉన్నాం. అండ్ దీని తర్వాత ఇక్కడ స్పైసెస్ కూడా, అంటే లైక్ మనం బిర్యానీ స్పైసెస్ అయినా అవన్నీ కూడా ఇక్కడ కొంచెం ఫ్రెష్గా దొరుకుతూ ఉన్నాయి. చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి, కాకపోతే కొంచెం కాస్ట్లీనే, మన దగ్గర నుంచి పోలిస్తే కాస్ట్లీనే అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపించేసరికి నేను చూసేస్తా ఉన్నాను. ఇది వచ్చేసి డ్రై జింజర్ అండ్ దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అండ్ ఇవన్నీ కూడా, అంటే బిర్యానీ స్పైసెస్ అవన్నీ కూడా. ఇది మరాఠీ మొగ్గ ఉంటుంది కదా, సో అది. అండ్ అనాస్, స్టార్ అనాస్ అవన్నీ కూడా ఇలా బాక్సెస్లో స్టోర్ చేసినవి మనకి షోకు పెట్టాలి కదా, షో కేసులో అన్నట్టుగా, షో పీసెస్ అన్నట్టుగా ఇక్కడ పెట్టినారు. సో ఇవన్నీ కూడా వీళ్ళ షాప్లో ఉంటాయంట, బాగున్నాయి. అండ్ దీని తర్వాత దానికి పక్కనే ఒక చిన్న మనకి బండిలా పెట్టారు. దీంట్లో ఏంటంటే చాక్లెట్స్, అన్ని కలర్ చాక్లెట్స్. ఇక్కడ మీకు పైన ర్యాపర్, అంటే పేపర్ ఏ కలర్ అయితే ర్యాప్ చేస్తున్న కలర్ ఉంటుందో లోపల కూడా సేమ్ అదే కలర్లో చాక్లెట్ ఉంటుంది. అంటే పైనుంచి చాక్లెట్ ఉంటుంది, లోపల మాత్రం ఏ కలర్ అయితే పేపర్ ఉందో ఆ కలర్ లోపల క్రీమ్ లాగా ఉంటుంది. చాక్లెట్స్ చాలా చాలా బాగున్నాయి. 5 రూపీస్కి ఒకటి అలా ఉంటుంది. పెద్ద చాక్లెట్, అంటే చూడగానే అర్థమైపోతుంది కదా, కొంచెం
ఈజీగా పెద్ద చాక్లెటే, చాలా చాలా బాగుంది. మేము ఒక 50 రూపీస్ అంటే 5 తీసుకున్నాము. అన్ని కలర్స్ అంటే మా బాబుకి ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ తీసుకున్నాము. చాక్లెట్స్ అయితే నిజంగా చాలా చాలా బాగున్నాయి. అండ్ పక్కన మనకి అన్ని ఇంకా పికిల్స్ ఇక్కడ పెట్టారు. ఇంకా కేరళ అంటే ఫిష్లు ఎక్కువ కదా, ఫిష్ అయినా అంటే సీ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కదా, ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్. సో అలా అన్నీ కూడా మనకి పచ్చళ్ళు పెట్టేశారు. అండ్ దీని తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ మేము కొచ్చికి స్టార్ట్ అయిపోయినాం కదా, ఇక్కడ ఏంటంటే వేవర్స్ అంటే వాళ్ళు నేసినవే శారీస్ అన్ని ఇక్కడ అమ్ముతా ఉన్నారు. చాలా చాలా బాగుంది. శారీస్ అయితే చాలా బాగుంది. మెయిన్ కేరళ అనేసరికి మనకి మొత్తం వైట్ కలర్ శారీ విత్ గోల్డెన్ బార్డర్, గోల్డెన్ జరీ వర్క్తో ఉంచిన శారీస్ ఉంటాయి కదా. సో ఇక్కడ చూడండి చాలా 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 మంది ఉన్నారు. అండ్ శారీస్ కూడా చాలా కాస్ట్లీ. అసలు మన దగ్గర ఒక 500-600 ఉండేటివి ఇక్కడ వచ్చేసి ఈజీగా 1200-1300 అలా అమ్ముతా ఉన్నారు. ఇది ఇప్పుడు మీకు నేను చూస్తున్నాను చూడండి, అది ప్లెయిన్ శారీ, ఇది ఒక్కటి మాత్రమే 600 ఏమంతే. ఇదే లాస్ట్ అంటే లీస్ట్ కాస్ట్ అంట వీళ్ళ దగ్గర ఉంటే 600, అది ఒక్కటే లీస్ట్ కాస్ట్. మిగిలినవన్నీ కూడా 16,000, 2,000, 3,000 చాలా ఎక్కువ కాస్ట్లీ అనిపించింది. మనం ఎవరైనా అలాగే అనుకుంటాం కదా, కొంచెం వీళ్ళే కదా వేవ్ చేసేది, తక్కువ ఉంటుంది అనుకుంటాం, బట్ చాలా ఎక్కువ ఉంది. సో ఆ రోజు అయితే అలా ఉండింది. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.